నాకు ఎక్కడి నుంచి తెచ్చుకోకర్లా. తరువాత జరిగిన అంశాల్లో వైవి సుబ్బారెడ్డిని వచ్చిన తర్వాత ఇతను విజయసాయిరెడ్డి ప్రాబ్లం ఏ రకంగా పడిపోయింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వైసీపీ సోషల్ మీడియా అప్పటి వరకు ఎవరి కంట్రోల్లో ఉంది? సాయిరెడ్డి గారి కంట్రోల్లోనే ఉంది. సోషల్ మీడియాకి ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాడు? ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడిని పెట్టాడు. పెట్టాడు, ఆయన కంట్రోల్లో ఉంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? ఛార్జ్ తీసుకుంటూ ఈ వైసీపీ సోషల్ మీడియా ఒక మురికి కోపంలో తయారైందన్నాడు. తర్వాత కాలం తన కుమారుని పెట్టాడు. మరి అంతకన్నా పరమ భయంకరమైన మురికి కూపంగా తయారైంది కదా. ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు తను ఏ రకంగా ప్రోత్సహించాడో చెప్పాడు. ఆ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఎందుకు వచ్చి లిక్కర్ వ్యాపారం చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మౌలిక ప్రశ్న, అతనికి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఏమి లేవు కదా. రెండోది, మిథున్ రెడ్డికి 60 కోట్లు కావాల్సినంత అప్పుగా వస్తే రెడ్డి ఇచ్చాలా? వాళ్ళ తండ్రి 60 కోట్లు కూడా లేని దైనందిన పరిస్థితి ఉందా? లేదు. మిథున్ రెడ్డి వ్యాపారం చేయాలనుకుంటే ఏ బ్యాంక్ అయినా లీగల్ బిజినెస్, డిస్టిలరీ లీగల్ గా జరిగే బిజినెస్ లైసెన్స్ అనేది వస్తే మరి దానికి ఇవ్వమన్నారా? ఇది చెప్పాల్సింది. దీన్ని లోతుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన మాటల్లో చాలా వరకు వాస్తవాలని, అంటే ఆవేదన ఆయన వ్యక్తిగతంగా ఆయనకు జరిగిన అన్యాయం ఆవేదనతోనే ఆయన బయటకు వచ్చాడు తప్ప ఆయన ఏదో కూటమికి సంబంధించి ఎవరైనా భయపెట్టి బయటికి తీసుకొచ్చి అప్రూవల్గా మార్చి జగన్మోహన్ రెడ్డిని ఇరికించి లోపలేయాలనే ఆలోచన ఎవరికి లేదు. అందరికీ ఆయన బయటకు వచ్చాడు. అదేగా మీరు చెప్పారు. సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి అండి. ఓకే నెంబర్ 2 పొజిషన్. ఈ ప్రైవేట్ పార్టీలు, వ్యక్తిగత కుటుంబ పార్టీలు నెంబర్ 2 ఉండదు అంటారు కానీ అది అవాస్తవం. అది సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి. ఏది నెంబర్ 2 కోసం కొట్లాట సార్? అవును. ఓకే. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు కేవీ రావు సంబంధించిన కాకినాడ సీపోర్ట్ దాంట్లో కూడాను విజయసాయిరెడ్డి బంధువు పేరు వచ్చింది, శరచంద్రారెడ్డిది, విక్రాంత్ రెడ్డిది. అక్కడ కూడా అరబిందో ఫార్మా కదా కీలకంగా పనిచేసింది. అరబిందో ఫార్మాలో విజయసాయిరెడ్డి బంధువు ఉన్నాడు కదా, అది నాకు తెలియదు అన్నాడు కదా. ఆ రోజు విలేకరులు ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ ఆ రోజు పోలీసులు విచారణ చేసినప్పుడు దాని మీద అడగకుండానే దీంట్లో రాజ్ కసిరెడ్డి ఉన్నాడని చెప్పాడు కదా. ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఇప్పుడు దాకా ఎవరి కన్సర్న్లో? సజ్జల కన్సర్న్లో పనిచేశాడు. అందుకనే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. వాళ్ళకి జరిగిన అంటే మనం